ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేదకాలం నాటి సంస్కృతి గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా భారతదేశ చరిత్రలో వైదిక యుగం ఒక గొప్ప మైలురాయి లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలురాయి అనే పదం ఇక్కడ ఎందుకు వాడారు అంటే, ఈ కాలంలో అభివృద్ధి జరిగినటువంటివి చాలా ఉన్నాయి. సంస్కృతి చాలా బాగా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. ఇంకా క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 సంవత్సరాల మధ్య వేద సంస్కృతి విలసిల్లినట్లు అంచనా వేయబడింది. మనకు ఈ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యుగం మానవ జీవితంలో అనేక మార్పులను తెచ్చింది. మనం ఇక్కడ వేద కాలాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఏంటంటే, తొలి వేద కాలం సంవత్సరం క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరం. అలాగే మలివేద కాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 సంవత్సరాలుగా చెప్పబడింది. ఆర్యులు మనకు ఈ వేద సంస్కృతిలో భాగంగా ఏ జాతి గురించి తెలపడం జరిగింది అంటే, మనకు వేద సంస్కృతిలో భాగంగా ఆర్యుల గురించి తెలుసుకోవడం జరిగింది. మనకు ఈ వేద సంస్కృతి అనేది ఇంటర్మీడియట్లోనూ ఉంది, ప్లస్ 6th క్లాస్లోనూ ఉంది. సో మనం ఇప్పుడు 6th క్లాస్లో కూడా చూద్దాం. వేదకాలం ఆర్యులు ప్రారంభం ఎక్కడి నుంచి అంటే, మనకు ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయట. అంటే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కొంతమంది చరిత్రకారులకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే, మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని చరిత్రకారులు నమ్ముతున్నారు. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారేనని ఒక అభిప్రాయము కలదు. అంటే మొట్టమొదట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చరిత్రకారులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం, ఆల్ప్స్ పర్వతాల తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చెబుతూ ఉంటే, మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారు వీరు ఆర్యులు అని మరి కొంతమంది వాదన. కొంతమంది చరిత్రకారులుగా ఏమనుకుంటున్నారంటే, ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయం కొంతమంది వెలిబుచ్చుతున్నారు. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది. ఇక్కడ మనకు బిట్టు రావచ్చండి. ఆర్య నాగరికత ఏ నదీ మైదాన ప్రాంతాల్లో వికసించింది అంటే, సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది అని చెప్పవచ్చు. వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు. ఇక ఈ సరస్వతి నది అన్నాం కదండి, ఇది ఎక్కడుంది, ఎక్కడ ఉండేది అంటే, థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి నది అంటారు. అంటే ఒకప్పుడు థార్ ఎడారి భాగంలో ఉండేది, ప్రస్తుతానికి అది ఎండిపోయింది, ఇంకిపోయింది అని చెప్పవచ్చు. మనకు ఈ నది సరస్వతి నది గురించి ఎక్కడ చెప్పబడింది అంటే, ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది. అంటే పలుసార్లు అంటే ఎక్కువసార్లు సరస్వతి నది గురించి పేర్కొన్నటువంటి వేదం ఏదంటే ఋగ్వేదం. మనకి ఇక్కడ బిట్టండి, ఆర్యులు ఏ ప్రాంతాల నుంచి వచ్చారని ప్రతీతి. అంటే మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాల్లోని తూర్పు భాగం నుంచి వచ్చారని ప్రతీతి. అలాగే థార్ ఎడారిలో ఇంకిపోయిన నది ఏది అంటే సరస్వతి నదిని చెప్పవచ్చు. ఆర్యుల గురించి మనకు తెలుసుకోవడానికి గల ఆధారాలు ఏమంటే, ప్రధాన ఆధారం ఏదంటే వేద సాహిత్యం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆధారాల గురించి తెలుసుకుందాం. ఆధారాలు 2 రకాలుగా విభజించడం జరిగింది: వాంగ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు. ఈ వాంగ్మయ ఆధారాలు వచ్చేసి వేదాలు, ఇతిహాసాలు. వాంగ్మయ ఆధారాలు 2 రకాలు అంటే వేదాలు, ఇతిహాసాలు. మనకు తెలుసు కదండి, ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం. వేదాలంటే చెప్పుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటి నుంచి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ వాంగ్మయ ఆధారాలు. ఇక పురావస్తు ఆధారాలు అంటే ఇనుము, ఇతిహాసాలు ఇక్కడ చెప్పవచ్చు. మనము ఇక్కడ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారం ఏదంటే వేద సాహిత్యం అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వేద సాహిత్యం గురించి తెలుసుకుందాం. అసలు వేద సాహిత్యం అంటే ఏంటి అంటే, సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము అని అర్థం కలదు. అంటే వేద సాహిత్యం అంటే ఏదంటే ఉన్నతమైన జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అని చెప్పవచ్చు. మనము ఈ వేదాలను ఏమని పిలుస్తారు అంటే శృతులు అని కూడా అంటారు.
వేదాలను ఏమంటారు? శృతులు అని కూడా అంటారు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. చూడండి, ఇక్కడ కూడా బిట్ వస్తుందండి. భారతీయ యోగాకు ఆధారమైనవి ఏవి అంటే వేదాలు. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు. వేదకాలపు సంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నవి. ఇప్పటికి కూడా వేదకాలం వంటి సంప్రదాయాలు మన సమాజంలో కొనసాగుతూ ఉన్నవి అని చెప్పవచ్చు. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేదాల గురించి ఈయన ఒక నినాదం ఇచ్చాడండి. ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్, అంటే వేదకాలానికే మళ్ళీ తిరిగి వెళ్ళాలి అని పిలుపునిచ్చాడు. ఎవరంటే ఇక్కడ బిట్ వస్తుందండి. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఎవరిది అంటే స్వామి దయానంద సరస్వతి గారిది. ఇక వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు కలవు. ఇందాకే చెప్పుకున్నాం 4 ప్రముఖ వేదాలు ఏంటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇక వీటి గురించి వివరణ తెలుసుకుందాం. ఋగ్వేదం అంటే ఏంటంటే ఇక్కడ ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయంని ఋగ్వేదం అంటారు. ఇందులో మొత్తం శ్లోకాలే ఉన్నాయి ఋగ్వేదంలో. మనము ఈ ఋగ్వేదంలో పేర్కొనబడిన నది ఏది అని ఒక నది గురించి చెప్పుకున్నాం. ఏందండి? సరస్వతి నది. ఇదే తారేడారిలో ఇంకిపోయినటువంటి నది అని కూడా చెప్పవచ్చు. ఇక ఋగ్వేదంలో మనకు తెలిసినటువంటి ఒక ప్రధానమైన శ్లోకం ఉందండి. ఏంటంటే గాయత్రీదేవి శ్లోకం. ఇది ఏ వేదంలో కలదు అంటే ఋగ్వేదంలో కలదు అని చెప్పవచ్చు. ఇంకా యజుర్వేదం యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియచేయును. అంటే మనకు ఇక్కడ యజ్ఞాలు చేసేటప్పుడు, క్రతువులు పాటించేటప్పుడు ఉన్నటువంటి కొన్ని రూల్స్, నియమాలు, వాటిని గురించి తెలిపేది ఏదంటే యజుర్వేదం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులు, ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సామవేదం. ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. ఇది మొత్తం పాటల రూపంలో ఉందండి. సామవేదం అనేది పాటల రూపంలో ఉందట. భారతీయ సంగీతం యొక్క మూలాలు కూడా ఇందులోనే కలవు. మనకు ఇక్కడ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది సామవేదం సంగీతం. సామవేదం సంగీతం. సంగీతం అంటేనే పాటలు కదండి. ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అథర్వణ వేదము. ఇది వచ్చేసి శ్లోకాలు మరియు పాటల సంకలనం. మనకు మొట్టమొదట శ్లోకాలు ఏవని చెప్పుకున్నాం? ఋగ్వేదం. పాటలు సామవేదం. సో ఋగ్వేదం ప్లస్ సామవేదం లాగా ఇక్కడ అథర్వణ వేదం అంటే శ్లోకాలు మరియు పాటల సంకలనం. ఇందులో ఇవి మాత్రమే కాకుండా, శ్లోకాలు పాటలు మాత్రమే కాకుండా, వేదాలే కాకుండా ఇంకా బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు ఇందులోనే కలవు. రామాయణ మహాభారతాలు ఏ వేదంలో ఉన్నాయి అని ఇక్కడ బిట్టు రావచ్చండి. ఏదంటే అథర్వణ వేదము. నెక్స్ట్ బ్రాహ్మణాలు. వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో కలదు. ఇక్కడ చూడండి, పద్య రూపం కాదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గద్య రూపం. శ్లోకాలు, క్రతువులు, తత్వాల గురించి ఏ శ్లోకాలు, క్రతువులు, తత్వాల గురించి తెలిపేటువంటివి ఏవంటే బ్రాహ్మణాలు. అలాగే అరణ్యకాలు. విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయను. ఏదండి? అరణ్యకాలు. చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రతువులు వచ్చింది, ఇక్కడ క్రతువులు వచ్చింది. అలానే కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ శ్లోకాలు, క్రతువులు, తత్వాలు బ్రాహ్మణాలు. తత్వం. అరణ్యకాలు వచ్చేసి విద్యావాదం, విద్యావాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయనది అరణ్యకాలు. కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోండి. నెక్స్ట్ ఉపనిషత్తులు. ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఏవంటే ఉపనిషత్తులు అని చెప్పవచ్చు. అంటే ఆత్మ గురించి, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే గ్రంథాలు ఏవంటే ఉపనిషత్తులు.
ఇక వేదకాలాన్ని వర్గీకరించినటువంటి తీరు తెలుసుకుందాం. వేదకాలాన్ని మనకు 2 రకాలుగా వర్గీకరించారండి చరిత్రకారులు. ఇందాక చెప్పుకున్నాము, క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 తొలి వేదకాలము, మళ్ళీ వేదకాలం క్రీస్తుపూర్వం 1000 నుండి 600 సంవత్సరాలు. వేదకాలపు నాగరికత లక్షణాలను పై 2 కాలాల్లోనూ మనం చదువుకోవచ్చు. మనకు ఆర్యుల గురించి ఇందాక మనం 6th క్లాస్లో ఉన్నటువంటి ఆర్యుల గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు మనకు ఆర్యుల గురించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఏముందో తెలుసుకుందాం. ఆర్యులు భారతదేశానికి రావడంతోనే వేదకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో 4 వేదాలు రచించబడటం వల్ల ఈ కాలానికి వేదకాలం లేక వైదిక యుగం అనే పేరు ఏర్పడింది. ఇక్కడ వేదకాలం అన్నా వైదిక యుగం అన్నా రెండో ఒకటేనండి. ఈ కాలంలోనే వేదాలు రచించడం వల్ల వైదిక యుగం లేదా వేదకాలం అని పిలుస్తారు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందామండి. ఆర్యులు అనే పదం ఎలా వచ్చింది అంటే, మనకి ఇప్పుడు వేదకాలంలో ఉన్నటువంటి జాతులు వారు ఎవరంటే ఆర్యులు. సో ఆర్యులు అనే పదం ఎలా వచ్చిందంటే ఆర్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఈ ఆర్యులు అంటే ఎవరు, ఏమి, అర్థం ఏంటంటే గొప్పవారు అని అర్థం. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో ఆర్యులు ఒక తెగగా గుర్తించబడ్డారు. అంటే ముందు వీళ్ళకు ఒక తెగగా అంటూ వీళ్ళకు ఒక పేరంటూ లేదండి. తర్వాత 19వ శతాబ్దంలో వాళ్ళు ఒక తెగగా ఒక గుర్తింపు లభించింది వారికి. అయితే ఇటీవలి కాలంలో వారిని ఇండో యూరోపియన్ భాషలకు చెందిన ఒక భాషా వర్గంగా కూడా పేర్కొంటున్నారు. సంస్కృతం, లాటిన్, గ్రీకు భాషలు ఆవిర్భవించాయండి. ఈ భాషల నుంచే మనకు సంస్కృతం, లాటిన్, గ్రీకు భాషలు ఆవిర్భవించాయట. ఈ భాషల్లోని సమానమైన శబ్దం, అర్థం ఉన్న పదాలు ఈ విషయాన్ని మనకు బలపరుస్తున్నాయి. సంస్కృత పదాలు మాతృ, పితృ అనే పదాలు లాటిన్లోని మటర్, పటర్కు దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బిట్ట వచ్చే అవకాశం ఉందండి. సంస్కృత పదాలు మాతృ, పితృ అనే పదాలకు దగ్గరగా ఉన్నటువంటి పదాలు ఏవి, లాటిన్లోని దగ్గరగా ఉన్న పదాలు ఏవి అంటే మటర్, పటర్. లేదా ఇక్కడ ఇంకో రకం కూడా బిట్ అడగచ్చండి. లాటిన్లోని మటర్, పటర్ అంటే సంస్కృత పదాల్లోని ఏ పదాలకు సమానమైనది అంటే మాతృ, పితృ అని చెప్పవచ్చు. అలాగే హిటైట్ భాషలోని ఇంద్ర అనే శబ్దం, వేదాల్లోని ఇంద్ర అనే శబ్దం ఒకే మాదిరిగా ఉండేటువంటి శబ్దాలంట. కసైట్ అనేది ఏ ప్రాంత నామం అంటే మెసొపటోమియాను కసైట్ అని కూడా అంటారు. శాసనాల్లోని సూర్య, మరుట్టాసులు వేదకాలంలోని సూర్య, మారుట్లకు సమానం కావడం విశేషం. అంటే ఇక్కడ అన్ని సమానార్థక పదాలండి ఇవి, మీరేం కన్ఫ్యూజ్ కావడం అవసరం లేదు. ఇక్కడ సూర్య, మరుట్టాసులు వేదకాలంలో సూర్య, మారుటు పేరు సేమ్ ఒకే రకంగా ఉంది కదండి. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. సో కన్ఫ్యూజ్ కాకుండా ఈ బిట్టు బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ ముల్లర్ ఆర్యుల గురించి ఏం చెప్పారంటే, ఈయన ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని పేర్కొన్నారు. మనకి ఇక్కడ బిట్టు వస్తుందండి. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్. అలాగే మన స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గారు ఆర్యుల గురించి ఏమని పేర్కొన్నారంటే, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు అని పేర్కొనడం జరిగింది. ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఇంకా ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని పేర్కొన్న వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఈయన పేర్కొన్నారు ఏమని, ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని. సో వాస్తవంగా ఆర్యులు మధ్య ఆసియాలోని, ఆసియాకు మధ్య భాగం మధ్య ఆసియాలోని దక్షిణ రష్యాలో గల గడ్డి మైదానాల్లో జీవనం సాగించేవారు. వారు మొట్టమొదట ఎక్కడ జీవనం సాగించేవారంటే మధ్య ఆసియాలోని దక్షిణ రష్యాలో గల గడ్డి మైదానాల్లో. అక్కడి నుంచి ఉత్తర పశ్చిమ భారతదేశానికి వలస వచ్చి ఇండో ఆర్యన్లుగా పిలువబడ్డారు. మనకు ఈ ఇండో ఆర్యన్లు అంతా ఒకటేనండి. వీరి ప్రథమ నివాస ప్రాంతం ఏదంటే మధ్య ఆసియాలోని దక్షిణ రష్యాలో గల గడ్డి మైదానాలు. వీరు దక్షిణ సైబీరియాలోని ఆండ్రనోవా సంస్కృతి ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. మనకు చరిత్రకారులు ఆర్యులు ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారండి చరిత్రకారులు. కానీ మనకు పురావస్తు ఆధారాలు ఏమని తెలుపుతున్నాయి, ఏమని వెల్లడిస్తున్నాయి ఆర్యుల గురించి అంటే,
వీరు దక్షిణ సైబీరియాలోని ఆండ్రనోవా సంస్కృతి ప్రాంతం నుంచి వారు వలస వచ్చారు అని పురావస్తు ఆధారాలు మనకు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్కృతి క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలో విలసిల్లింది. ఏ సంస్కృతి? వేద సంస్కృతి. అక్కడ నుంచి వీరు హిందూకుష్ ఉత్తర ప్రాంతాలకు చేరి అక్కడి నుంచి భారతదేశంలో ప్రవేశించారు. ఆర్యులు భారతదేశంలో ఏ ప్రాంతంలో మొట్టమొదట ప్రవేశించారు భారతదేశంలో అంటే హిందూకుష్ ఉత్తర ప్రాంతాల నుంచి వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. క్రీస్తుపూర్వం 1900-1500 సంవత్సరాల మధ్యకాలం నాటి ఈ ప్రాంతాల్లో గుర్రాలు, చక్రాలు, నిప్పు, అంత్యక్రియలు వంటి ఆర్యుల జీవనంలోని ప్రధాన అంశాలు ఆధారాలుగా లభించాయి. ఇక్కడ మనకు 1900-1500 సంవత్సరం మధ్యకాలంలో ఏం జరిగిందంటే కొన్ని ఆధారాలు లభించాయండి. ఏంటంటే ఆ ప్రాంతాల్లో గుర్రాలు, చక్రాలు, నిప్పు, అంత్యక్రియలు వంటివి ఆర్యుల జీవనంలోని అంశాలు, ప్రధాన అంశాలుగా ఇక్కడ ఆధారాలు లభించడం జరిగింది. వీటికి తోడు వస్తు తయారీ, కుమ్మరి పని వంటివి ప్రజలు మధ్య ఆసియా నుంచి దక్షిణాసియా ప్రాంతానికి వలస రావడాన్ని సూచిస్తున్నాయి. ఆర్యులు మధ్య ఆసియా నుంచి దక్షిణ ఆసియా ప్రాంతానికి వలస వచ్చారు అని మనకు తెలిపేటటువంటి ఆధారాలు ఏవి అంటే వస్తు తయారీ, కుమ్మరి పని. అయినప్పటికీ కొంతమంది చరిత్రకారులు ఆర్యులు ఏమంటున్నారంటే భారతీయులేనని, విదేశాల నుంచి వారు వలస రాలేదని కొంతమంది చరిత్రకారులు మనకు వాదిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు అనేక సమూహాలుగా అనేక వందల సంవత్సరాల పాటు భారతదేశానికి వలస వచ్చారు. వీరు భారతదేశంలో ఉన్న స్థానిక ప్రజలతో కలవడంతో పాటు ఇక్కడే ఉండిపోయారు. ఆర్యులు మనకు హిందూ కుష్ పర్వతాల నుంచి వచ్చారు కదండి, మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. అలా వచ్చి స్థానిక ప్రజలతో వారు మమేకమైపోయి ఇక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంలోనే ఆర్యుల భాష ఉత్తర పశ్చిమ భారతదేశంలో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. బాగా ప్రసిద్ధి పొందిందని చెప్పవచ్చు. ఈ భాషలో రచించిన ప్రధానమైన గ్రంథాలే వేదాలు. ఈ ఆర్యుల యొక్క భాషలో రచించిన ప్రధాన గ్రంథాలు ఏమంటే వేదాలు. వారి భాష వచ్చేసి సంస్కృతం. సరే, ఇప్పుడు వైదిక సాహిత్యం గురించి తెలుసుకుందాం. వేదకాలంలో ఉన్నటువంటి సాహిత్యం గురించి. సో వేదకాలంలో మనకు ప్రధానమైనవి ఏమంటే వేదాలు. అసలు ఈ వేదాలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేద అనే పదం జ్ఞానం అని అర్థం ఇచ్చే విద్ నుంచి ఆవిర్భవించింది. వేదాలు విద్. విద్దుకు మీనింగ్ ఏంటంటే జ్ఞానం అని అర్థం వచ్చే విద్. సరే, మరో రకంగా ఇంకొక రకంగా అంటే వేదం అనే పదానికి గొప్ప జ్ఞానం అని చెప్పవచ్చు. ఇక్కడ వేదాలు వచ్చేసి విద్య అనే పదం నుండిలా వచ్చింది, ఆవిర్భవించింది. విద్య అనగా ఏంటంటే జ్ఞానం లేదా గొప్ప జ్ఞానం అని చెప్పబడింది. ఇక వేదాలు 4 కదండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న వేదం ఏదంటే ఋగ్వేదం. మనకు ఇక్కడ బిట్టు రావచ్చండి. ఋగ్వేదంలో గల మంత్రాలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే 1028. మనకు అతి ప్రాచీనమైన వేదం అని దేన్ని అంటారంటే ఋగ్వేదాన్ని. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్నటువంటి మంత్రాలే. మనము ముందు పేజీలో వేదాల గురించి చెప్పుకున్నప్పుడు ఋగ్వేదంలో గాయత్రి మంత్రం గురించి ఉందని చెప్పుకున్నామండి. సో దేవతలకు సంబంధించినటువంటి దేవతలను స్తుతిస్తున్నటువంటి అంటే పొగుడుతున్నటువంటి మంత్రాలు అన్నీ ఎక్కడున్నాయి, ఏ వేదంలో ఉన్నాయి అంటే ఋగ్వేదంలో అని చెప్పవచ్చు. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్చరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. అంటే యజ్ఞాలకు క్రతువులకు సంబంధించినటువంటి నియమాలైతేనేమి మంత్రాలు అన్నీ ఏ వేదంలో ఉన్నాయంటే యజుర్వేదంలో. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైనది ఏదంటే సామవేదం. ఇందులో పాటల రూపంలో సంగీతం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే సామవేదంలో. ఇక అథర్వణ వేదంలో మంత్రతంత్రాలు ఉన్నాయి. ఇక వేదాలతో పాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఆ కాలం నాటి ప్రధానమైన రచనలు.
ఇక బ్రాహ్మణాలు వేదాల్లోని మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. వేదాల్లోని మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరించేవంటే బ్రాహ్మణాలు. ఇవన్నీ వచనంలో రచింపబడి పూజా పద్ధతిలో ఉన్నాయి. ఇక్కడ వచనంలో అంటే మాటల రూపంలో రచింపబడి పూజా పద్ధతిలో ఉన్నాయి. కర్మకాండలు, తత్వజ్ఞానం, కర్మత్యాగాలు వంటి వాటిని అరణ్యకాలు వివరిస్తాయి. ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు అని చెప్పవచ్చు. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు. ఇక్కడ పెట్టి రావచ్చండి. వేదాలకు అనుబంధాలైనటువంటివి ఏవి అంటే బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇక మనం వేదాంగాల గురించి తెలుసుకుందామండి. వేదాంగాలు ఎన్ని అంటే 6. అవేవి అంటే శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష. ఇవి 6. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష. ఇక శిక్ష ఇది దేన్ని వివరిస్తుందంటే ఉచ్చారణను, అంటే పలకడాన్ని. మనకి శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని పలకడాన్ని వివరించేది. ఎలా పలకాలి, ఏ రకంగా పలకాలని తెలిపేది ఏదంటే శిక్ష వివరిస్తుంది. అలాగే కల్ప, కర్మకాండలకు సంబంధించింది ఏదంటే కల్ప. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి యజుర్వేదంలో, దానికి సంబంధించి క్రతువులు, కర్మకాండలు, దానికి సంబంధించి వివరించేది ఏదంటే కల్ప. ఇక వ్యాకరణ అంటే వ్యాకరణానికి సంబంధించింది. ఇక నిరుక్త అంటే శబ్దాలను గురించి వివరించేది నిరుక్త. ఇక ఛందస్సు అండి, మనకు తెలుగులో ఉంది కదండి ఛందస్సు, అలాగే హిందీలో కూడా ఛందస్సు ఉంటుంది. దాన్ని బట్టి ఇది ఏది ఛందస్సు అంటే ఇంకేం వేరే ఏది లేదు, ఛందస్సు అని గుర్తుపెట్టుకోవచ్చు. జ్యోతిష శాస్త్రాన్ని గురించి తెలిపేది జ్యోతిష. ఈ 6 వేదాంగాల్లో కల్ప ప్రధానమైనదండి. ఎందుకంటే ఇది కర్మకాండలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ కల్ప ప్రధానమైంది. వీటితో పాటు అంటే ఈ 6 వేదాంగాలతో పాటు 3 సూత్రాలు కూడా ఉన్నాయండి. అవేంటంటే శ్రౌత సూత్రం, గృహ సూత్రం, ధర్మసూత్రం. శ్రౌత సూత్రం ఏం తెలుపుతుంది అంటే ధర్మాలను గురించి తెలుపుతుంది. గృహసూత్రం ఏం తెలుపుతుందంటే గృహస్థు ధర్మాలను, అంటే గృహంలో ఇంటిలో ఉన్నటువంటి నీతి నియమాలు వాటన్నింటి గురించి తెలిపేది ఏంటంటే గృహసూత్రం. ధర్మసూత్రం ఏం తెలుపుతుందంటే వివిధ వర్గాలు వివిధ సమయాల్లో అనుసరించాల్సిన ధర్మాలను గురించి తెలిపేది ధర్మసూత్రం. ఇవన్నీ మనకు సూత్ర శైలిలో రచింపబడ్డాయి అని చెప్పవచ్చు. ఇక వేదాంగాలు కాకుండా ఇక ఉపవేదాలు ఉన్నాయండి. ఈ ఉపవేదాల గురించి కూడా తెలుసుకుందాం. ఉపవేదాలు ఏంటంటే 4. సో వేదాలు 4, ఉపవేదాలు 4, వేదాంగాలు 6. ఈ 4 ఉపవేదాలు ఏవో చూద్దామండి. 1 ధనుర్వేదం, యుద్ధ విద్యలను వివరిస్తుంది. ధనుర్వేదం ఏమి వివరిస్తుందంటే యుద్ధ విద్యలను. గంధర్వ వేదం సంగీతానికి సంబంధించింది. శిల్పవేదం శిల్పకళకు సంబంధించింది. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి, శిల్పవేదం శిల్పకళ. గంధర్వ వేదం గంధర్వులు అని చెప్తారంటే సంగీతం. ఈ రకంగా మనకు సినిమాల్లో చూపిస్తుంటారు కదండి, గాన గంధర్వులు అని. ఆ రకంగా సంగీతం గుర్తుపెట్టుకోండి. ఇక ఆయుర్వేదం జీవశాస్త్రానికి సంబంధించింది. మనిషి జీవితానికి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే ఆయుర్వేద వైద్యం తీసుకోండి అంటారు. అంటే ఇక్కడ మనిషికి జీవించడానికి సంబంధించిన శాస్త్రానికి సంబంధించిందే ఆయుర్వేదం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము తెలివేద కాలం గురించి తెలుసుకుందామండి.